ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టు ముంబై ఇండియన్స్ పై జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడంతో 11 ఏళ్ల తర్వాత మొదటిసారిగా పాయింట్ల పట్టికలో టాప్ 2లో నిలిచింది. ఈ విజయంతో జట్టు క్వాలిఫైయర్ 1లో పోటీకి సిద్ధమైంది. మరోవైపు ముంబై ఓటమితో ఎలిమినేటర్ 1లో తలపడాల్సి ఉంటుంది. ఇక విజయంతో పంజాబ్ కింగ్స్ సహా యజమానిగా ఉన్న బాలీవుడ్ నటి ప్రీతి జింటా సెలబ్రేషన్స్ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మితిమీరిన ఆనందంతో ఆమె ఓ చిన్న పిల్లలా ఉన్న చోటే ఎగురుతూ తన సంతోషాన్ని వ్యక్తపరిచింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే మొదట బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్ కు రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్ ఓపెనింగ్ చేశారు. శుభారంభం ఇచ్చినప్పటికీ కూడా రికల్టన్ 27 పరుగులు చేసి అవుట్ అయ్యారు. రోహిత్ కష్టంగా 24 పరుగులు చేసి హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్ లో అవుట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీతో ముంబైని ఆదుకున్నారు. తిలక్ వర్మ, విల్ జాక్స్ త్వరగా అవుట్ అయినా కూడా సూర్యతో కలిసి హార్దిక్ పాండ్యా తర్వాత నమన్ తీర్ కొంతవరకు స్కోర్ ను పెంచారు. ఇక మొత్తంగా ముంబై స్కోర్ 184గా నిలిచింది. ఇక పంజాబ్ బౌలర్లలో హర్షదీప్ సింగ్, మార్కో జాన్సన్, విజయ్ కుమార్ విశాఖ్ చెరో 2 వికెట్లు తీశారు. హర్ప్రీత్ బ్రార్ 1 వికెట్ తీశాడు. ప్రియాంశ్ ఆర్య, ప్రభసిమ్రాన్ సింగ్ పంజాబ్ కింగ్స్ తరపున ఇన్నింగ్స్ ను మొదలుపెట్టారు. తొలి 3 ఓవర్లలో కేవలం 18 పరుగులే వచ్చాయి. ప్రభసిమ్రాన్ ను బుమ్రా 13 పరుగుల వద్ద అవుట్ చేశారు. ఆ తర్వాత వచ్చిన జోష్ ఇంగ్లీష్ క్రీజులో స్థిరంగా ఉండి ప్రియాన్స్ తో కలిసి ఇన్నింగ్స్ ను చెక్కదిద్దే పని చేపట్టాడు. అలా 10 ఓవర్లకు జట్టు స్కోర్ 89కు చేరుకుంది. ఆ తర్వాత ఇంగ్లీష్, ప్రియాన్స్ ఇద్దరూ కూడా 12వ ఓవర్లో అర్ధ సెంచరీలు నమోదు చేసుకున్నారు. 14వ ఓవర్లో వీరిద్దరూ కలిసి 100 పరుగుల భాగస్వామ్యం పూర్తి చేశారు. అయితే ఆ తర్వాత మిచెల్ శాంట్నర్ 15వ ఓవర్లో ప్రియాన్స్ ను 62 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ చేశారు. అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ క్రీజులోకి వచ్చారు. 16 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 158కి చేరుకుంది. ఆపై ఇంగ్లీష్ 73 పరుగులు చేసిన తర్వాత శాంట్నర్ అతన్ని కూడా అవుట్ చేశారు. ఇక చివరగా శ్రేయస్ అయ్యార్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో సిక్సర్ కొట్టి జట్టును విజయ తీరాలకు చేర్చారు.